మృగశిర కార్తెను పురస్కరించుకున్న నగరంలో చేపల మార్కెట్లో రకరకాల చేపలు సందడి చేస్తున్నాయి. రేపు మృగశిర పండుగ సందర్భంగా భారీగా చేపలు అమ్ముడవుతాయి. దీనికోసం ఇప్పటికే వివిధ రకాల చేపల మార్కెట్లను చేరుకుంటున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండ నుండి ఉపశమనం లభిస్తూ దేశం అంతటి కూడా ఋతుపవనాలు ప్రవేశించిన వేళ చిరు జల్లులు పడతా ఉంటాయి. ఇదే సంవత్సరంలో వచ్చేటువంటి మొదటి పండుగగా భావిస్తారు మృగశిర కార్తెని. రేపు మృగశిర కార్తె ఉన్న నేపథ్యంలో నగరంలోని చేపల మార్కెట్లన్నీ కూడా వివిధ రకాల చేపలతో కలకలలాడుతున్నాయి అని చెప్పొచ్చు. అయితే మృగశిర కార్తె రోజు చేపలు తినడం ఒక ఆనవాయితీగా వస్తుంది. దీని వెనుక అనేక సైంటిఫిక్ రీజన్స్తో పాటు సాంప్రదాయమైన పద్ధతులు కూడా ఉన్నాయని మనకు చెప్తా ఉంటారు. ఇవాళ మేము చేపలు కొనడానికి వచ్చామండి. చాలా రకరకాల చేపలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, చాలా సంతోషంగా ఉన్నాయి. రేపు కూడా పండగ అంట కదా, సో దాని గురించి వచ్చాం. చాలా సంతోషంగా ఉన్నాయి. రేట్లు అయితే అంత ఎక్కువ కాదు, నార్మల్ రేట్లో అమ్ముతున్నారు. ప్లస్ ఒక ఫెస్టివల్ గా ఉంది ఇక్కడ. అందరూ వచ్చి చేపలు కొనటం మాట్లాడటం ఒక మంచి కల్చర్ లాగా ఉంది. అయితే వివిధ రకాల చేపలు అయితే మనకి ఇక్కడ మార్కెట్లలో దర్శనం ఇస్తా ఉన్నాయి. ఆయా రకాన్ని బట్టి చేపల ధరలు కూడా ఉన్నాయి. మనం విజువల్స్ లో చూస్తున్నాము. కొర్రమీను చేపలు, రొయ్య చేపలు, ఇలా రకరకాల చేపలు అయితే మనకు దర్శనమిస్తున్నాయి. అత్యధికంగా కొర్రమీను చేపకు కేజీకి 280 రూపాయల వరకు పలుకుతుంది. ఆయా రకాన్ని బట్టి కూడా ఈ రేట్లలో మార్పులు ఉంటాయని కూడా మనకి ఇక్కడ చేపల విక్రయదారులు చెప్తా ఉన్నారు. రొయ్యలకు కూడా ఇంచుమించు కేజీకి 300 వరకు కూడా ధర పలుకుతుంది. అయితే రేపు మృగశిర కార్తె నేపథ్యంలో కూడా ఇప్పటికే మార్కెట్లోకి వివిధ రకాల చేపలను అయితే దించారు. మృగశిర కార్తె రోజు చేపలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని కూడా మన పెద్దల నమ్మకం. దానికోసం ప్రతి ఒక్క ఇంట్లో కూడా చేపల కూర వండుతూ ఉంటారు. దీనికోసమని ఇక్కడ నేను ప్రజెంట్ రామ్నగర్ చేపల మార్కెట్లో ఉన్నటువంటి ఈ మార్కెట్లో చూస్తే రకరకాల చేపలు అయితే మనకు దర్శనం ఇస్తూ ఉన్నాయి. ఈరోజు శనివారం, రేపు ఆదివారం రోజు మృగశిర కార్తె రావడంతో కూడా గిరాకీ కాస్త ఎక్కువగానే ఉంది అని కూడా మనకు ఇక్కడ విక్రయదారులు చెప్తా ఉన్నారు. అంటే గతంతో పోల్చుకుంటే ఈరోజు కాస్త గిరాకీ ఉంది. బక్రీద్ పండుగ ఉన్న నేపథ్యంలో శనివారం రోజు కాస్త తక్కువ గిరాకీ ఉన్నప్పటికీ కూడా రేపు ఆదివారము, అందులోనూ మృగశిర కార్తె కావడంతో కూడా భారీ ఎత్తున ఈ చేపల మార్కెట్కి ఎవరైతే కొనుగోలుదారులు వచ్చి చేపలను కొనుగోలు చేస్తూ ఉంటారో అందుకోసం అయితే వివిధ రకాల చేపలను అందుబాటులో ఉంచినట్టుగా అయితే మనకు ఇక్కడ చేపల విక్రయదారులు చెప్తా ఉన్నారు. రేపు తెల్లవారుజాము నుంచే చేపలకు భారీగా గిరాకీ ఉంటుందని కూడా వారు చెప్తూ ఉన్నారు. ఈ చేపలు తినడం వల్ల వచ్చేది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో వచ్చేటువంటి వ్యాధుల నుండి ఇమ్యూనిటీ పెరగడానికి, వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి కూడా చేపలు తినడం ఎంతో ముఖ్యం. కాబట్టి మృగశిర కార్తె రోజు చేపలను తింటూ ఉంటారు. దీంతో పాటు వస్తున్న వర్షాకాలం కాబట్టి బాడీ అంతా హీట్, అంటే బాడీలో హీట్ పెరగడానికి కూడా ఈ చేపలు ఉపయోగపడతాయి. దానికోసం కానీ కూడా ఈ మృగశిర కార్తె రోజున ప్రతి ఒక్కరూ చేపలు తింటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని చేపల మార్కెట్లన్నీ కూడా వివిధ రకాల చేపలతో సందడి చేస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM TV, హైదరాబాద్.